ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಎಲ್ಲರಿಗೂ. ಇವತ್ತು ನಾವು ನಮ್ಮ ರೈತರ ಶ್ರೀ ರಾಮನಾಯಕನವರ ಹೊಲಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ. ಅವರು ಮೆಕ್ಕೆಜೋಳ ಮತ್ತು ಕಳಿಂಗರಕಾಯಿ ಹಣ್ಣು ಎರಡು ಬೆಳೆಗಳನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ. ಅವರ ಬೆಳೆಗಳು ಯಾವ ರೀತಿ ಏನು ಯಾವ ಥರ ಉಳುಮೆ ಮಾಡ್ತಾರೆ, ವ್ಯವಸಾಯ ಹೆಂಗೆ ಮಾಡ್ತಾರೆ, ಯಾವ ಔಷಧಿ ಹಾಕ್ತಾರೆ, ಯಾವ ನಾಟಿ ನಾಡ್ತಾರೆ ಎಲ್ಲದಕ್ಕೂ ನಾವು ಕೇಳಿ ಅವಳ ಹತ್ರ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. ಸದ್ಯಕ್ಕೆ ನಾಯಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಲು ಫಸ್ಟು ನೀವು ಯಾರ್ಯಾರು ನೋಡ್ತಾ ಇದ್ದೀರೋ ಎಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಫಾಲೋ ಮಾಡಿ. ಇವಾಗ ನಾವು ಶ್ರೀ ರಾಮನಾಯಕ್ ಅವರನ್ನು ಕೇಳಿ ಅವ್ರು ಏನು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ, ಯಾವ ರೀತಿ ಏನು ಬೆಳೆ ಬೆಳೀತಾರೆ, ಹೆಂಗೇನಂತ ಸ್ವಲ್ಪ ವಿಚಾರಣೆ ಮಾಡೋಣ. ಅವರು ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾರೆ ನೀಟಾಗಿ. ಅದು ನಾವು ನನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಹಾಕ್ತೀನಿ. ಆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ನ ವೀಕ್ಷಿಸಿ ಫಾಲೋ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಿಮಗೆ ಬೇರೆ ಎಲ್ಲಾದರೂ ಯಾರಾದರೂ ರೈತರು ಏನಾದರೂ ಹೊಸ ವಿಷಯ ಯಾವ ಥರ ಬೆಳೆ ಬೆಳಿಬೇಕು ಏನಾದರೂ ಅಂತನಾದರೂ ಈ ವಿಷಯಗಳನ್ನೆಲ್ಲ ಹಾಕ್ತೀವಿ. ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸೋಕ್ಕೆ ಇದೊಂದು ಚಿಕ್ಕ ಪ್ರಯತ್ನ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಬಂದಿದ್ದೀವಿ ನೋಡಿ. ಈ ಕಡೆ ಆಲ್ರೆಡಿ ಅವರು ಹಚ್ಚಿದ್ದಾರೆ ಹೊಲಕ್ಕೆ. ನೋಡಿ ಇದೆಲ್ಲ ಅವ್ರದ್ದೇ. ಸುಮಾರು 5 ಎಕರೆ ಇದೆ ಅವ್ರದ್ದು. 5 ಎಕರೆ ಹೊಲದಲ್ಲಿ 3 ಎಕರೆ ಮೆಕ್ಕೆಜೋಳ ಹಾಕಿದ್ದಾರೆ, 2 ಎಕರೆ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿದ್ದಾರೆ, 1 ಎಕರೆ ಕಳಂಗರಿಕಾಯಿ ಹಣ್ಣು ಹಾಕಿದ್ದಾರೆ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವರು ರಾಮನಾಯಕರವರ ಅಣ್ಣ ನಾರಾಯಣ ನಾಯಕ್ ಅವರು. ಇವರು ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ. ನೋಡಿ ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಮೆಕ್ಕೆಜೋಳ ಹೊಲದಲ್ಲಿ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮುಂದೆ ನೋಡಿ ಅಲ್ಲಿ ಎಲೆಕೋಸು ಹೂಕೋಸು ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಅವ್ರದ್ದೇ. ಸುಮಾರು 5 ಎಕರೆ ಇದೆ ಅವ್ರದ್ದು. 5 ಎಕರೆ 4 ಬೋರ್ವೆಲ್ ಪಂಪ್ ಸೆಟ್ಗಳಿದ್ದಾವೆ. 5 ಎಕರೆ ಜಮೀನಿದೆ. ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ರೈತರು ಅವ್ರು ಇವಾಗ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳೋಣ, ಯಾವ ಥರ ಏನು ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಏನು ಬೆಳೆ ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ಒಂದು ಕೇಳೋಣ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಬನ್ನಿ ಮಾತಾಡೋದು ಅವ್ರನ್ನ. చూడండి, ఇప్పుడు మన రైతు అయిన రామనాయక్ వాళ్ళతో వచ్చిండాము. రామనాయక్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా చేస్తే మంచి ఇಳುవరి వస్తుంది, చెట్టు ఎట్లా కాస్తాయి, ಯಾವ రోగాలు రాకుండా ಯಾವ ముందు వేస్తున్నారు అనేది తెలుసుకుందాము. హాయ్ రామనాయక్ గారు, బాగున్నారా? టిఫిన్లు అయినా టిఫిన్ తీసినారా? టిఫిన్లు కొంచెం చేసుకొని వచ్చినాక మా హెల్పర్లు పని చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా టిఫిన్ తీసుకొని రాలేదు. టిఫిన్ ఓకే చెప్పండి. ఇప్పుడు మేము ఇప్పుడు ఈ జొన్న చేను అంటే నాటి సీడ్. ఓకే, సీడ్ అంటే ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ జొన్నలు మీరు? వాళ్ళ కంపెనీ వాళ్ళు వెంకటేష్ బాబు ఉంటుంది, బాగేపల్లి వెంకటేష్ బాబు ఉంటానేసి వాళ్ళది వచ్చేసి ఊరు వచ్చేసి తనకల్లో. వాళ్ళు తనకల్లు అంటే అనంతపురం డిస్టిక్, ఆంధ్ర అనంతపురం డిస్టిక్ నుంచి తెప్పిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారో మాకైతే తెలియదు. వాళ్ళు ఎప్పుడు మేము సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి వాళ్ళు సీడ్ వేస్తా ఉండము. ఓకే. అయితే సీడ్ అయితేనో వాళ్ళే చూసుకుంటారు. మాకు ఇప్పుడు వేస్తా ఉండే మందు మాత్రమే గ్రానెల్ ఉంటారు. దీన్ని సుడి మందు, పులుగు మందు. ఓకే, ఏంటికి వేస్తారు ఈ సుడి మందు మీరు? ఇది గ్రోత్ పంట అయినా గ్రోత్ బాగా వస్తుంది. పులుగు ఏమైనా పులుగు బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మందు చూపిస్తాము. ఇది వాళ్ళు రామనాయక్ గారు వేస్తున్నారు. ఈ మందు ఏమంటే ఇలువరి బాగా వచ్చేకని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇంకా ఎక్కువ పులుగు వస్తుంది, ఇలువరి బాగా వస్తుంది, ఇంకా ఏమేమైతుందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి మై ఫ్రెండ్స్. గ్రోత్ బాగా వస్తుంది, పెరిగేకి బాగా పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. అయితే పంట ఇలువరి బాగా వస్తుంది ఇది చేస్తే గన. ఆపైందా? సరే, దానిపైన ఇప్పుడు పంట వచ్చేసి వాళ్ళు 50 నుంచి 40 క్వింటాలు అంటారు. అయితే ఒక 30-35 క్వింటాలు టన్నేది ఇదే వెయిట్ వస్తుంది పంట ఎప్పుడు. కానీ ఇప్పుడేమో ಯಾವುದೋ కళింగరి వేసినాము. కళింగరి వేసింటేనే కూడా కళింగరి అంతే వాళ్ళ సీడ్ ఎక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించినారు. ఫ్రెండ్స్, ఇప్పుడు రామనాయక్ గారు సుమారు 2 ఎకరాల్లో కళింగరి చెట్లు వేసినారు. కళింగరి అంటే పుచ్చికాయలు అంటారు. పుచ్చికాయలు అనే పండుని వేసినారు. పుచ్చికాయలు కళింగరికాయలు అంటారు. దాన్ని వేసినారు 2 ఎకరాల్లో. దాన్ని ఇంకా వాళ్ళకి ఏం ప్రయోజనమో, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, అది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి ఉపయోగం పడుతుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినండి ఫ్రెండ్స్. చెప్పండి నాయక్ గారు. మేము కళింగరి వేసిండేదంటే అది కాస్ట్లీ. మేము కాయ తర అమ్మేది దాని కాదు. మేము అది సీడ్ పక్కా ఇత్తనాలు చేసేది.
ఇత్తనాలు చేసి ఇత్తనాలు జ్యూస్ చేస్తారు. కేజీ వచ్చేసి 1500 రూపాయలు 1000 రూపాయలు చెప్పినారు వాళ్ళు. మేము అయ్యలేదు, గిట్టుబాటు అయ్యలేదు అంటే చెప్తా ఉన్నాము. 1000 రూపాయలు చెప్పింటే గిట్టుబాటు అయ్యలేదు అని చెప్తా ఉన్నాము. దానిపైన వాళ్ళు ఏం చేస్తారనేది మాకు అర్థం కాలే. ఇంకా పంట అయితే ఇప్పుడు ముక్కల భాగం పంట అయిపోయింది, కాయ అయితే బాగా వచ్చింది. దానికి వేరే మందులన్నీ యావో దీన్ని ఇంకా కంటిన్యూ ఇంకా తెప్పిస్తూ ఉన్నారు. ఇక్కడ చిక్కలేదు అంటనేసి వాళ్ళు చెప్పే మందులన్నీ వేరే వాళ్ళ బాసులు వచ్చి ఇస్తూ ఉన్నారు. అంతాను వేరే కంట్రీ నుంచి తెప్పించుకుంటున్నారు మందులు. ఇక్కడ మనకి మన రాష్ట్రంలో దొరుకుతా ఉండలేదు. అందుకే వేరే కంట్రీ రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకుంటున్నారు. అంత మంచి పదార్థం అది కళింగర చెట్లు తీసుకొచ్చి అది ఇత్తనాలు మళ్ళా మనము పూడ్చేదానికి ఇత్తనాలు చేసేది. ఇప్పుడు మిషన్కి ఇక్కడ మిషన్కి వేసేది ఇత్తనాలు చేసేది. మేము ఇత్తనాలు చేసి వాళ్ళకి అమ్మేది. ಕೇಳಿದ್ರ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವರು ರಾಮನಾಯ್ಕ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ ಮೆಕ್ಕೆಜೋಳ ಸುಮಾರು 5 ಎಕರೆದಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ ಮತ್ತು ಕಳಿಂಗರಕಾಯಿ ಗಿಡಗಳನ್ನು ಸುಮಾರು 2 ಎಕರೆಯಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಅದಕ್ಕೆ ಔಷಧಿ ಎಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ದೇಶಗಳಿಂದ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ದೇಶಗಳಿಂದ ತರಿಸ್ಕೋಬೇಕು, ಇಲ್ಲಿ ಯಾವುದು ಸಿಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಅವರು ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ರೈತರು. ಅವ್ರು ತಿಳಿಸಿದ್ದಾರೆ ಯಾವ ರೀತಿ ಏನು ಎಷ್ಟು ಲಾಭ ಬರುತ್ತೆ, ಯಾವ ಥರ ಉಳುಮೆ ಮಾಡಬೇಕು, ವ್ಯವಸಾಯ ಏನು, ಹೆಂಗೆ ಇಳುವರಿ ತೆಗಿಬೇಕು, ಹೆಂಗೆ ಲಾಭ ಪಡಿಬೇಕು ಅಂತ. ಮತ್ತು ಈ ಮೆಕ್ಕೆಜೋಳದ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಕೇಳೋಣ ಅವ್ರ ಹತ್ರ. ಬನ್ನಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮೆಕ್ಕೆಜೋಳ ಎಷ್ಟು ಹಾಕಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ಬರುತ್ತೆ, ಎಷ್ಟು ಮೂಟೆಗಳನ್ನು ಅವರು ಇಳುವರಿ ಮಾಡ್ತಾರೆ, ಬೆಳೆ ಬೆಳೀತಾರೆ ಅಂತ కేಳು. చెప్పండి రామనాయక్ గారు, మీరు ఎంత వేసినారు మొక్కజొన్న? ఇప్పుడైతే మొక్కజొన్నలో ఒక 5 ఎకరాల ప్లాట్ ఉంటుంది మాది. ఓకే, 5 ఎకరాల ప్లాట్కి వచ్చేసి మాకు దాదాపు ఖర్చు వచ్చేసి ఒక 50 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. లక్ష ఇంకా 1.5 లక్ష దాకా రావచ్చు, ఖర్చు వస్తుంది, వస్తుంది రావచ్చు. ఆదాయం అయితే ఆదాయం ఒక 4 లక్షల ఇంకా 5 లక్షలు ఆదాయం ఉంటుంది. అంటే ఖర్చు 1.5, ఆదాయం 5 లక్షలు, అంటే 3.50, 3.5 లక్షలు మీకు ఆదాయము. మాకే ఎప్పుడు కానీ జొన్నలు వేస్తూ ఉండే దాంట్లో ఎప్పుడు కానీ మాకేమీ లాస్ లేదు. అయితే ఈ జొన్నలు కానీ వేసుకుంటే ఈ కంపెనీది ಯಾವುದು సీడ్ కంపెనీ ఇది ಯಾವುದು ఇది వస్తుంది. నాయక్ గారు, యావది కంపెనీ ಇದೆ? కంపెనీ పేరు? కంపెనీ జిల్లా కంపెనీనా ఇదే? జిల్లా కంపెనీ అదే తనకల్ని ఇంకా ఇచ్చిండేదే సీడ్స్. వాళ్ళు బాబు వెంకటేష్ బాబు వాళ్ళు ఇచ్చిండేది. అయితే ఇది మాకే కొన్ని నాళ్ళు ఇంకా చేస్తా ఉన్నామా. మాకు నష్టమైతే ఏం లే, మాకు బాగా ఆదాయం ఉంది. సరే, ఇప్పుడు 5 ఎకరాల్లో మీరు పండించినారు ఏమి మొక్కజొన్నలు ఎన్ని మూటలు కావచ్చు, ఎన్ని క్వింటాలు కావచ్చు మీకు 5 ఎకరాల్లో? మాకు 5 ఎకరాల నుంచి ఒక 350 క్వింటాలు అందాజు దిగుబడి వస్తుంది. 350 నుంచి 400 క్వింటాలు దిగుబడి రావచ్చు. బాగానే వచ్చింది, కూత బాగా వచ్చింది, పంట బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ లేదు, పూతకి ఇంకా తలన్ని పోయే స్టేజ్. ఇంకా నెలన్నరకంతాను బాగా టేజ్కి వచ్చేది. ఒక చెట్టుకు వచ్చి 2 ఎన్నెలు ఇస్తాయి కదా? 2 నెలలు కరెక్ట్. దానికి ఏమి ఇది లేదు, 2 నెలలు పక్కా వస్తుంది. కూత కూడా బాగా వస్తుంది, గింజలు కూడా బాగా వస్తాయి. ఇది గడ్డి కూడా మాకు జీవాలకి, సీమావులకి, ఎద్దులకి మంచి ఫలవర్తం ఉంటుంది. ఇది ఇక్కడ వేస్ట్ చేసేలేదా? మీది డైరీ ఫారం ఉంది అని విన్నాను, బయట చెప్పుకుంటున్నారు గ్రామంలో. మీరు డైరీ ఫారం ఉంది, సీమాలు మీద 5 నుంచి 6 సీమాలు ఉన్నాయి. డైలీ 30 నుంచి 40 లీటర్ల పాలు కూడా మీరు డైరీకి వేస్తారు. ఒక క్యాన్ మాదే పోతుంది, ఒక క్యాన్ మీదే. ఒక క్యాన్ పాలు నైట్కి పొగులకి మాదే ఒక క్యాన్ పోతుంది పాలు. 40 లీటర్ క్యాన్ మీదే పోతుంది. ఓకే, డైరీని ఎక్కడ మేము ఇంటి దగ్గరనే పెట్టుకోవడము, గవర్నమెంట్ డైరీనే. మాకు దూరం ఏం లేదు, అంతా మాకేమో సౌకర్యం బాగుంది. జీవాలు కూడాను బాగా మేము ఇద్దులు, సీమావులు బాగా పెట్టుకోవడము. అంటే మీరు పెద్ద రైతుల గ్రామం అని విన్నాము. గ్రామంలో మాకు ముందులో ఇంకా మా తాతోళ్ళు, మా అప్పోళ్ళతో ఇంకా మాకు ఒకే ఇదే ఉంది, పోషిస్తే ఉంది. వాళ్ళు ఎట్లా చేస్తూ ఉంటే దానికంటే 10 పాయింట్లు జాస్తినే చేస్తూ ఉన్నాం మేము వ్యవసాయము. ఓకే, వ్యవసాయం చేస్తూ డైరీ ఫారం నడుస్తూ దాదాపు మీకు ఒక సంవత్సరానికి వచ్చి ఎంత ఉంటుంది నాయక్ గారు మీకు ఆదాయము? దానికంతా అంత పెట్టి ఇచ్చేసుకునే పోయలేదు, మాకు పోస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక
ఒక 7-10 లక్షల దాకా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నారు మీరు. సంపాదిస్తూ ఉన్నాం. ఏమో దానికి లేబర్లు ఉంది కదా, లేబర్లు ఎక్కువ ఉంటాయి, ఖర్చులు మందులు అన్నీ ఉంటాయి, దాంట్లోకంతా పోతూ ఉంటుంది. దానికని పోతూ ఉంటాయి. ఏమి ఇప్పుడు మనకి వ్యవసాయం చేసుకొని మనకి మంచిగా పర్వాలేదు ఇప్పుడు మనకి. అదే మేము ఎందుకంటే ఒకరి దగ్గర పోయి ఏమో ఇచ్చేయకుండా మనకి ఉండే లాభదాయమో దానికే తుడుచుకొని పోయేట్లుగా లాభం ఉండే ఏమో అంటే పిల్లలు చదివించుకొని ఫీజులు అవి ఉంటాయి కదా, ఉంటాయి ఖర్చులు వెచ్చులు, ఇల్లులు అవి కట్టుకొని అవన్నీ పర్వాలేదు. ఇప్పుడు మనకి ఒక ఊర్లో మీరు పెద్ద రైతులని విన్నాము, డైరీ ఫారము వ్యవసాయము అన్నీ పెట్టుకున్నారు. సరే నాయక్ గారు, మీరు మీ గట్ట రైతులు ఇంకా మీ ఊరు మీ గ్రామంలో ఇంకా అక్కడ దక్షిణతో ఇంకా 3 రైతులు ఉన్నారు. అక్కడ వాళ్ళు మీలాగే బాగా ఎక్కువ పని చేస్తుంటారా మామూలు? పర్వాలే, ఒక అంతేం చెప్పుకుంటే అంత ఇది ఉండదు, అయితే పర్వాలే. పెద్ద నాయక్ అంటే వెంకటరామ్ నాయక్ ఉన్నాడు, ఆయన టమాటా ఒక 4 ఎకరాలు వేసినాడు. 4 ఎకరాలు వేసినారు. 4 ఎకరాలు క్రాప్ వచ్చింది. డైలీ పోతా 200-300 బాక్స్ పోతా ఉంది. డైలీ 200-300 బాక్సులు వస్తా ఉంది అని తెలుసా? మార్కెట్ పోతా ఉంది. ధరలు బాగా వస్తా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. మార్కెట్ 200-300 రూపాయలు టార్గెట్ లో ఉంది. వాళ్ళు పర్వాలేదు, విషయంలో కొంచెం రైతులతో పట్టుకొని లేబర్లతో పట్టుకొని పర్వాలేదు, బాగానే కష్టపడి చేస్తారు వాళ్ళు మొదటి ఇంకాను. పర్వాలే. సరే నాయక్ గారు, మీతోకి వచ్చి మీ పంటలో మీ ఎట్లా వ్యవసాయం చేస్తావో, ఎట్లా విలువరీ తెస్తారో, ఎన్ని మూట్లు పండిస్తారో, మొక్కజొన్న కావచ్చు, ఒక కలింగర చెట్లు కావచ్చు, టమోటా కావచ్చు, ఎట్లా వ్యవసాయం చేసినా మీకు మంచిగా ఇలువరీ తీసుకొని మంచి మందులు కొట్టుకొని ఇలువరీ తీసి బాగా పంట పండించి మంచిగా చేస్తున్నారని తెలిసిమే. అందుకే మీతో సందర్శించక మాకు బాగా మంచిగా ఖుషి అవుతా ఉంది. మీ అట్లా పెద్ద రైతులతో సందర్శించిన దానికి ఎప్పుడు ఒకే దీంట్లోనే పండుతూ ఉంటాము. అవునులే, మాకు లాభదాయం ఉంది పంటలతో కుట్టి ఇవ్వడాను. అవునులే, దానికి మేము ఇడిచేదిలే. సరే మీరు ఇంకా ఎక్కువ వేరే గ్రామంలో అంతా రైతులకి ఇట్లాగే వ్యవసాయం చేయాలని మీరు తెలుసుకుంటే చెప్పుకుంటా ఉంటాం. ఎక్కడన్నా చెప్పండి, మీరు వ్యవసాయంలో మంచి లాభం ఉంటుంది. మేము ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళకంతా చెప్పుకుంటా ఉంటాం. ఇట్లా పంటలు పేయంట, ఇట్లా వ్యవసాయం చేయండి, లేబర్తో ఇట్లా చేసుకోండి, మీరు ఇట్లా మందులు పట్టండి, ఇట్లా అవన్నీ చెప్తా ఉంటాం మేము. కూర్చొని ఏమన్నా ఫంక్షన్ నడుస్తావే, దీంట్లో పోతాం కదా, అగ్రికల్చర్ దీంట్లోకి పోతాము, అంతా మేము వాళ్ళకి ఎక్స్పీరియన్లో చెప్తూ ఉంటాము. ఎవరో తెలియకుండా ఉంటారో ఫేస్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఏం తెలిసిండే లేదు, వాళ్ళకంతానో ట్రైనింగ్ ఇచ్చినట్ట పాఠం చేసినట్టు చేస్తామాట. ఓకే మంచిది, మీరు మంచి పనులు చేస్తున్నారు. ఇలాగే వ్యవసాయంలో ఇంకా మంచిగా రావాలి, ఇంకా మన రాష్ట్రంలో ఇంకా పెద్ద రైతులంతా మంచిగా ముందుకు రావాలని ఇప్పుడు ఉండే పిల్లలు, ఇప్పుడు ఏమైనా వయసులో ఉండే పిల్లలంతా వచ్చి వ్యవసాయమే చేయాలా. వ్యవసాయంలో బాగా మంచిగా లాభం వస్తుంది, మన పని మనం చేసుకోవచ్చు. భూమిని నమ్ముకుంటే యా మనిషి కూడా మోసం చెడలేదు, మోసం కాడు. భూమిని నమ్ముకుంటే ఎట్లా మనిషి అయినా, ఎట్లా రైతు అయినా మంచిగా బతకొచ్చు, మంచిగా సంపాదించచ్చు, మంచిగా వ్యవసాయం చేయొచ్చు అని చెప్పినారు. వ్యాపారం చేస్తే చెడతాడు, ఒక డూప్ పని చేస్తే చెడతాడు, భూమి నమ్మితే చెడలే. ఎప్పుడో ఒకనాడు ఫలవర్తం ఉంటుంది కదా భూమిలో రైతుకి, ఎట్లా చెడతాడో. వ్యాపారం చేసి అనుకో, వ్యాపారంలో ఒకదానికి 10,000 వస్తుంది, ఒకే దాంట్లో 20,000 పోతుంది. అది నష్టం ఎవరికి? వ్యాపారం చేసేవాను కదా. దీంట్లో ఏముంటుందో అట్లుండదు. ఏదో ఒక పంట రేట్ వచ్చా 1 లక్ష రూపాయలు వస్తుంది, ఒక పంట రేట్ లాలా, దానికి 50,000 పెట్టుబడి ఉంటుంది, 50,000 పోతుంది. భూమి అట్లే ఉంటుంది కదా. అది ఎవడో ఉన్నాడు మనకి పొడవర్తం వస్తుంది కదా. అట్లా మేము వేరే ఏమి ఇది చేసేకపోయలేదు, మామూలుగా వ్యవసాయం చేసుకొని పంటలు పెట్టుకొని అగ్రికల్చర్ అంతా మాది చేస్తూ ఉంటాము. సరే నాయక్ గారు, మీరు ఇంకా వేరే ఏమేమి పంటలు పెడతారు? ఇంకా ఇది మొక్కజొన్న అయిపోయిన ఇంకా మరి ఏం పంట పెడతారు? మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? మొక్కజొన్న అయిపోయిన ఇంకా ఇప్పుడు ఇది వస్తుంది కదా, ఈరువులు ఏంటి వస్తాయి, ఎర్రగడ్డలు అని అంటారు, ఉల్లిపాయలు అంటారు, ఎర్రగడ్డలు అంటారు. ఎక్స్పోర్ట్ది చెన్నైకి, మద్రాస్కి ఎక్స్పోర్ట్ చేసే అవి వేస్తారా? అవి ఇప్పుడు జొన్నలు వేసినాం కదా 5 ఎకరాల ప్లాంట్, 5 ఎకరాల అంతా అదే వేస్తారు.
ఇప్పుడు అక్టోబర్ నవంబర్లోనూ ఇదంతా కటావున్ అయిపోయిస్తుంది. అవును. ఇది అయిపోయిన తర్వాత సేమ్ అంతా ఎర్రగడ్డలో ఎక్స్పోర్ట్ గడ్డలో వేసేది. ఎక్స్పోర్ట్ గడ్డలు వేసి దానికంతా రూడిచ్చి దానికంతా గింజలు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు నాయక్ గారు? దానికి వాళ్ళు లోకల్లో పండుతారు, వాళ్ళు మర్చెంట్ ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకుంటాము. ఒక కేజీ వచ్చేసి ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా దానికి ఇత్తనం ఒక షేర్ లెక్కలో ఇస్తారు వాళ్ళు. రేట్ ఉంటుంది అన్నమాట. రేట్ ఉంటుంది. అవి తెప్పించుకొని మేము పంటలు తీస్తాము. దానిలోనూ కొన్ని రేట్లు మార్కెట్ ఏమన్నా ఎక్స్పోర్ట్ నిలిపేస్తే రైతుకి చాలా దెబ్బ పెడుతుంది. అదే తర మార్కెట్ ఏమన్నా ఎక్స్పోర్ట్ అవుట్ ఆఫ్ పోయి ఇది ఉంటేనూ పర్వాలేదు, రైతుకి ఏమీ తొందర ఉండదు. అంటే మీరు ఏం పెట్టుబడి పెడతారో దానికి వచ్చి రాబట్టుకుండేకి ఏం ప్రాబ్లం ఉండలేదు. మీ ఒక తూరు తొందర అవుతుంది. సరిపోతుంది. అంటే మొక్కజొన్నలు అట్లా ఏం కాదు కదా? మొక్కజొన్న అట్లా కాదు. నువ్వు ఎత్తుకొని పోయి ఇదేమే మార్కెట్ రోడ్ ఎత్తుకోకున్నాను, ఇంట్లో పోయి ఏమన్నా గోడలకి వేసి మాత్రలు వేసి ఏడాది పొద్దు పెట్టుకున్నాను, 2వ ఏడాది పెడున్నాను, మనకు అమ్ముకోవచ్చు. మనకేం లాస్ అయ్యలే. మన గడ్డి కూడా జీవాలు గడ్డి అవుతుంది అంతే. మన డైరీ ఫారం కి బాగా మంచిగా యూజ్ అవుతుంది. మన అవకే సీమావులకే ఇది పిండి ఆడించుకొచ్చి పూసంటే బాగుంటుంది. అది ఒక తూరి నగిపిస్తుంది, ఒక తూరి ఏడిపిస్తుంది. అది ఎర్రగడ్డలు ವ್ಯವಸಾಯము. ಸರಿ ನಾಯಕರು. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವಾಗ ಇಷ್ಟೊತ್ತು ಯಾವ ಬೆಳೆಗಳು ಹಾಕಿದ್ರೆ ಎಷ್ಟೊಂದು ಲಾಭ ಬರುತ್ತೆ, ಯಾವ ಬೆಳೆಗಳು ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಆಗಬೇಕು, ಅದಕ್ಕೆ ಯಾವ ರೀತಿ ಔಷಧಿ ಹೊಡಿಬೇಕು, ಯಾವುದರ ಔಷಧಿಗಳನ್ನು ಸಿಂಪಡಿಸಬೇಕು ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ದಾರೆ. 5 ಎಕರೆಗಳಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರು. ಬೇರೆ ಬೇರೆ ಎಲ್ಲ ಬೆಳೆಗಳನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ನೋಡಿ. ನಾ ಆಲ್ರೆಡಿ ಹೇಳ್ದಂಗೆ 2 ಎಕರೆಯಲ್ಲಿ ಕೊತ್ತಿಮೀರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡಿ. ಕೊತ್ತಿಮೀರಿ ಸೊಪ್ಪು ನೋಡಿ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆದಿದೆ ಕೊತ್ತಿಮೀರಿ ಸೊಪ್ಪು. ಇನ್ನೇನು 10 ದಿನದಲ್ಲಿ ಕೀಳ್ತಾರೆ. ಇದನ್ನು ಕಿತ್ತುಬಿಟ್ಟು ಮಾರ್ಕೆಟ್ಗೆ ಹಾಕ್ತಾರೆ. ಸುಮಾರು ಒಂದು ಕಟ್ಟೆ ಬಂದು ಕೊತ್ತಿಮೀರಿ ಸೊಪ್ಪು ಸುಮಾರು 250 ಇಂದ 300, 1 kg 200 ಇಂದ 300 ರೂಪಾಯಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ ಅವ್ರದ್ದು, ರಾಮನಾಯಕರ್ ಅವ್ರದ್ದು. ಮತ್ತು 5 ಎಕರೆದಲ್ಲಿ ಏನು ಮೆಕ್ಕೆಜೋಳ ಹಾಕಿದ್ದಾರೆ, ಅದು ಒಳ್ಳೆ ಇಳುವರಿ ಬಂದಿದೆ. ಅದಕ್ಕೆಲ್ಲ ಔಷಧಿಗಳನ್ನ ಹಾಕ್ತಿದ್ದಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಇಳುವರಿ ಬರಲಿ, ಗಿಡಗಳು ಚೆನ್ನಾಗಿ ಬೆಳೀಲಿ ಅಂತ ಔಷಧಿ ಹಾಕ್ತಿದ್ದಾರೆ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾವು ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಏನು ಇವತ್ತು ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ದೊಡ್ಡ ರೈತರಾದ ಶ್ರೀ ರಾಮನಾಯಕರ ಹತ್ರ ಸಂದರ್ಶನ ಮಾಡಿ ನನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಏನು ಈ ವಿಷಯಗಳನ್ನು ಅವರೆಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದೆಲ್ಲ ನಮಗೆ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ ಸಿಕ್ಕಿದೆ ಅಂತ ನಾವು ಭಾವಿಸ್ತಾ, ಇದು ಎಲ್ಲರಿಗೂ ಈ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಾಗಲಿ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಾಗಲಿ ಯಾರ್ಯಾರು ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ಒಳ್ಳೆಯ ಮಾಹಿತಿ ಸಿಕ್ತು ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ, ಇದು ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಆಗಲಿ, ಎಲ್ಲರಿಗೂ ಹೋಗಲಿ, ದೊಡ್ಡ ರೈತರಿಗೆಲ್ಲ ಅನುಕೂಲ ಆಗಲಿ. ಅವರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಬೆಳೆ ಬೆಳಿಬೇಕು, ಯಾವ ರೀತಿ ಬೆಳೆ ಬೆಳಿಬೇಕು, ಯಾವ ಬೆಳೆ ಯಾವ ಸಮಯದಲ್ಲೇ ಬೆಳಿಬೇಕು, ಮತ್ತು ಯಾವ ಔಷಧಿಗಳನ್ನೆಲ್ಲ ಸಿಂಪಡಿಸಬೇಕು, ಯಾವ ಥರ ಲಾಭಗಳನ್ನು ತೆಗಿಬೇಕು, ವ್ಯವಸಾಯವನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಏನು ಈ ಚಿಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲಲ್ಲಿ, ಇದನ್ನು ನೀವೆಲ್ಲ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಬೇಕಂತ ನಮಗೆಲ್ಲ ತಿಳಿಸ್ತಾ, ಎಲ್ಲರಿಗೂ ಆಶಿಸ್ತಾ, ಏನು ಇಷ್ಟೊತ್ತು ನೀವು ವೀಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದೀರಾ ನನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ನ ಅದೇ ಥರ ಫಾಲೋ ಮಾಡೋದು ಮರಿಬೇಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಎಲ್ಲರಿಗೂ ಶೇರ್ ಮಾಡಿ, ಗೊತ್ತಾಗಲಿ ನಮ್ಮ ವ್ಯವಸಾಯ ರೀತಿ. ಇತ್ತೀಚಿನ ದಿನಗಳಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ಕುಗ್ಗುತ್ತಿದೆ, ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ಏನಿದೆ ಅಂದರೆ ಕುಗ್ಗುತ್ತಿದೆ, ವ್ಯವಸಾಯ ಬೆಳೀತಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ಯಾವ ಚಿಕ್ಕ ಪುಟ್ಟ ವ್ಯಾಪಾರಗಳು ವ್ಯವಸ್ಥೆಗಳು ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ವ್ಯವಸಾಯ ಅನ್ನೋದು ಮಾಡಬೇಕು. ವ್ಯವಸಾಯ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ರೈತರಿಗಾಗಲಿ, ನಮಗೆ ಏನು ಅನ್ನ ಏನು ತಿಂತೀವಿ ನಾವು ದಿನನಿತ್ಯ ವಸ್ತು ಪದಾರ್ಥ ಏನಿದೆ, ಅನ್ನ ಆಗಲಿ ತಿನ್ನುವ ವಸ್ತುಗಳನ್ನು ಬೆಳಿಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಬೆನ್ನೆಲುಬು, ದೇಶದ ಬೆನ್ನೆಲುಬು ರೈತ ನಾವು ಬೆಳೆಸಬೇಕು. ಅಂಥ ರೈತರನ್ನು ಇಂತಹ ರೈತರು ಏನಿದ್ದಾರೆ ಅವರು ಕಷ್ಟಪಟ್ಟು ಉಳುಮೆ ಮಾಡಿ ಒಳ್ಳೆ ಬೆಳೆಗಳನ್ನು ಬೆಳೀತಾ ನಮ್ಮ ದೇಶವನ್ನು ಒಂಥರ ಕೃಷಿ ಉತ್ಪನ್ನದಲ್ಲಿ ಹೆಚ್ಚು ಮಾಡೋದರಲ್ಲಿ ಏನು ಶ್ರಮಿಸ್ತಿದ್ದಾರೆ ಅವರಿಗೆಲ್ಲ ನಮ್ಮ ನಮಸ್ಕಾರಗಳು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ಏನು ಇದು ಚಿಕ್ಕ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನೋಡಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಅವ್ರ ಹೊಲದತ್ರ ಅವರು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬೇಕಾದಷ್ಟು ಮಾಹಿತಿಯನ್ನು ನಮ್ಮ ಹತ್ರ ಹಂಚ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದೆಲ್ಲ ಅವ್ರ ಬೆಳೆಗಳೇ ನೋಡಿ. ಮೆಕ್ಕೆಜೋಳ ಹಾಕಿದ್ದಾರೆ, ಆ ಕಡೆ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿದ್ದಾರೆ, ಆ ಕಡೆ ಕೋಸು ಎಲ್ಲವೂ ಹಾಕಿದ್ದಾರೆ. ಎಲ್ಲವೂ ಅವರು ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ರೈತರು. ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನದಾಗಿ ಬೇರೆ ಬೇರೆ ಸಮಯದಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಬೆಳೆಗಳು ಬೆಳೆದಾಗ ಇನ್ನೇನೇನು ಮಾಹಿತಿ ಬೇಕು ಎಲ್ಲ ಅವ್ರು ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಈ ಚಿಕ್ಕ ಸಂದರ್ಶನ ಮಾಡೋಣ. ಅವ್ರನ್ನ ಸಂದರ್ಶನ ಮಾಡಿ ಯಾವ ಥರ ಬೆಳಿಬೇಕು ಏನು ಅಂತ ಬೇರೆ ಬೆಳೆಗಳ ಬಗ್ಗೆ ಅವರು ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಾರೆ. ಅದನ್ನು ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲಲ್ಲಿ
ಬಿತ್ತರಿಸುವ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋಣ. ಇಷ್ಟೊತ್ತು ನೀವು ಸಹನೆಯಿಂದ ನನ್ನ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡಿದ್ದೀರಾ, ಅವ್ರ ಮಾಹಿತಿಯನ್ನು ಕೇಳಿದ್ದೀರಾ. ಅವ್ರ ಮಾಹಿತಿ ಎಲ್ಲರಿಗೂ, ಎಲ್ಲ ರೈತರಿಗೂ ಉಪಯೋಗವಾಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯ ಅಂತ ತಿಳಿಸ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಶುಭೋದಯ. ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಆರಾಮಾಗಿರಿ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದು ಮರಿಬೇಡಿ, ಫಾಲೋ ಮಾಡೋದು ಮರಿಬೇಡಿ. ನಾನು ನಾಯಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್, ನಿಮ್ಮ ನಾಯಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ. ಇನ್ನು ಹೆಚ್ಚಿನದಾಗಿ ಇಂತಹ ವಿಡಿಯೋಗಳನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನದಾಗಿ ಇನ್ನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ರೈತರ ಹತ್ರ ಸಂದರ್ಶನ ಮಾಡಿ ಮಾಹಿತಿ ಕೇಳಿ ಎಲ್ಲರಿಗೂ ಉಪಯೋಗವಾಗುವಷ್ಟು ಕೆಲಸ ಮಾಡೋಣ ಅಂತ ನಾನು ಕೋರುತ್ತಾ, ನಿಮ್ಮ ಹತ್ರನೂ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ ಮನವಿ ಮಾಡುತ್ತಾ ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯ. ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರಿಗೂ ಶುಭೋದಯ.